దేశంలో ఎన్నో పోటీ పరీక్షలు ఉంటాయి. సివిల్స్, జేఈఈలు, ఎన్నెన్నో పోటీ పరీక్షలు, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, ఎవరు ఏది టార్గెట్ పెట్టుకుంటే అదే పెద్ద పోటీ పరీక్ష. ఈ పోటీ పరీక్షలకు ముందు అంటే కేవలం కొన్ని వారాలు, ఒక నెల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైపోతుంది. ఎంత టెన్షన్ అంటే ఆ డిప్రెషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళ సామర్థ్యాన్ని కూడా మర్చిపోతున్నారు. సామర్థ్యం ఉన్న క్యాండిడేట్లు కూడా ఈ డిప్రెషన్లో కొట్టుకుపోతున్నారు, వరదల్లో కొట్టుకుపోయినట్టు, సునామీలో కొట్టుకుపోయినట్టు. అంటే ఈ టెన్షన్ని అధిగమించాలి. ఎలా అధిగమించాలి? ఇది అధిగమించిన వాడిదే విజయం. టెన్షన్ని అధిగమించకుండా నువ్వు ఏ ప్రయత్నం చేసినా నీకు విఫలమైపోతున్నారు. అందువల్ల ఎలా అధిగమించాలి? ఓకే, ఐ విల్ బ్రీఫ్లీ గివ్ యూ సమ్ టెక్నిక్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ మీకు అనుభవంతో ఇస్తున్నా. నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే, మీరు కొన్ని వారాలు, ఒక నెల ఉందనగా ఎగ్జామ్ ముందు టెన్షన్ తీవ్రంగా వచ్చినప్పుడు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఏ విధంగా? ఫలితాన్ని ఆశించని పని చేయాలి. వితౌట్ ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ యూ షుడ్ కీప్ ఆన్ వర్క్. మీ మానవ ప్రయత్నాన్ని 100% చేయడం. మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పింది. మీ ప్రయత్నాన్ని, మీరు చేసే పనిని 100% చేయడం, ఫలితాన్ని ఆశించకుండా. దట్ ఈస్ ది ఫస్ట్ టెక్నిక్. సో దాట్ యూ విల్ బికమ్ టెన్షన్ ఫ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో టెక్నిక్ ఏంటంటే, జస్ట్ కీప్ ఆన్ వర్కింగ్. మీకు ఎప్పుడన్నా టెన్షన్ అనిపిస్తుంటే మీరు వెంటనే ఏం చేయాలంటే బుక్ పట్టుకోవాలి. బుక్ పట్టుకునే ఉండాలి. అంటే ఏంటంటే, ఆలోచనలకి అవకాశం లేకుండా పని చేయండి. ఎక్కువ చేస్తారు కదా ఎగ్జామ్ ముందు, ఆలోచనకి అవకాశం లేకుండా పని చేస్తూనే ఉండండి. ఆలోచన వస్తే బుక్ పట్టుకోండి. నిద్ర పట్టలేదనుకోండి, వచ్చి నిద్రపోయి ఎంత మిడ్నైట్ 1 o'clock నిద్ర పట్టలే, మీకు అక్కడ పడుకుని ఉంటే ఆలోచనలు వస్తాయి. వెంటనే బుక్ పట్టుకోండి లైట్ ఆన్ చేసి. అంతే, మీ ఆలోచనలు ఆపండి మీ పని ద్వారా. అది చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇక మూడో విషయం ఏంటంటే, పోల్చుకోవద్దండి. డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఎవరితోనూ పోల్చొద్దు. పోల్చుకోకపోతే నువ్వే అనుకుంటావు. అంటే 4వ టెక్నిక్ వస్తాను. అదేంటంటే, నేనే గొప్పోండి అనుకో, నేనే తోపుని, నేనే గొప్పోండి అనుకో. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇన్వాల్వ్మెంట్, గ్రేటర్ ఫోకస్. ఇన్వాల్వ్ అయిపోయండి. యూ షుడ్ ప్రీఆక్యుపైడ్ విత్ దిస్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. మీరు ఏ పని చేస్తుంటే ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోండి. ఇన్వాల్వ్ అయిపోయి పాజిటివ్గా ఉండండి. అంతే, మీరు అయిపోతుంది. ఇందులో నేను చెప్పిన ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, ఫలితాన్ని ఆశించకుండా మీ పనిని మీరు 100 చేయడానికి నిర్వర్తించండి. అంతే, మీకు ఆటోమేటిక్గా టెన్షన్ ఫ్రీ అయిపోతారు. ఓకే, విష్ యూ గుడ్ లక్.